నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. వాలంటీర్ల మీద ఈసీ కొరడా, ఢిల్లీలో కదిలిన ఫైల్, కలెక్టర్లకి వార్నింగ్. అయితే ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. మేడం, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఆంధ్రాలో ఎలక్షన్స్ మనకి అంటే ఇంకా స్కెడ్యూల్ రేపు మాపో రాబోతుంది, ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో ఇలాంటి పరిణామాలు ఏంటంటే వాలంటీర్లని పోలింగ్ దగ్గర ఉంచొద్దు, ఏజెంట్లుగా ఉంచొద్దు అని చెప్పేసి గతంలో చెప్పారు. అయితే ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్ గా దాన్ని అయితే పాస్ చేస్తున్నారు. సో దీని వెనకాల అంటే ఇప్పుడు జగన్ గారి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? జగన్ గారు ఏమంటే మొత్తానికి వాలంటీర్ల మీద బాగా హోప్స్ పెట్టుకున్నాడు. ఏంటంటే నేను పెట్టాను, వీళ్ళకి అసలు ఎక్కడ ఏ ఉద్యోగం దొరకదో అలాంటి వాళ్ళకి నేను ఉద్యోగం ఇచ్చాను. ఒక 10th క్లాస్ నుంచి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకైనా అదే ఉద్యోగం. ఈయన కల్పించిన ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయి అని అంటే వాలంటరీ ఉద్యోగం. ఒక 5,000 ఇచ్చి జీతం ఇచ్చి వాళ్ళని ప్రజల మీద కొత్తలేసాడు అనమాట. నువ్వు ఆ పని చేసుకొని వచ్చి ఈ పని చేసుకొని వచ్చి కమిషన్లు కొట్టడం. సో ఆఖరికి ఏంటంటే పెన్షన్ డబ్బులు కూడా వీళ్ళే డ్రా చేసేసేస్తారు. సో వెళ్ళిపోయి మా ఇంట్లో లేకపోయారు అనుకోండి, వాళ్ళకి ఇచ్చే పని కూడా ఉండదు అనమాట. ఇంకా ప్రతిదీ కూడా వీళ్ళ మీద డిపెండ్ చేశారు. ఇది వరకు ప్రభుత్వానికి ప్రజలకి ఉండేది. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఈ వాలంటీర్లను తీసుకొచ్చిన తర్వాత వాలంటీర్ల గురించి వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రతిదీ వాలంటీర్లు అంటే ప్రజల దగ్గర సొమ్ము డబ్బులు తీసుకుంటారు, ఇంత పని చేసి ఇంత డబ్బులను తీసుకుంటారు, అంటే గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు తీసుకుంటారు. సో ఒక 50 కుటుంబాలలో ఇది డీటెయిల్స్ మొత్తం కూడా జగన్ గారికి పంపించడం అవుతుంది. వీళ్ళు ఎవరు, మనకు ఓటేసే వాళ్ళు ఎవరు, అవతల వాళ్ళ పార్టీకి వేసే వాళ్ళు ఎవరు, అవన్నీ ఏ పార్టీ వాళ్ళు ఎంతెంత మంది ఎక్కడెక్కడ ఉన్నారు, సో వాళ్ళకి మనం ఎట్లాంటి బెనిఫిట్స్ మన పార్టీ తరపున మన గవర్నమెంట్ తరపున వెళ్ళే బెనిఫిట్స్ ఏమైనా ఉంటే అవి కట్ చేసేద్దామా, ఇవన్నీ కూడా లిస్ట్ ఏంటంటే మొత్తం వాలంటీర్ల దగ్గర ఉంటుంది. ఆ వాలంటీర్లందరినీ అందుకనే వాళ్ళకి ఆ ఉద్యోగ అవకాశాలలాగా కల్పించి వాళ్ళని చేతుల్లో పెట్టుకున్నారు. వాళ్ళకి పాపం తెలియట్లేదు, మనం చదువుకున్న దానికి దీనికన్నా మంచి ఉద్యోగాలు వస్తాయి, మనకు డెవలప్ అయితే సిటీ డెవలప్, మనకు ఒక స్టేట్ డెవలప్ అయితే ఇండస్ట్రీస్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కంపెనీలే కానివ్వండి, వేరే రకమైన కంపెనీస్ రావటం మూలన వీళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ ఉంటుంది అనేది అది ఆలోచించలేకపోయారు. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే జగనన్న మాకు ఉద్యోగం ఇచ్చాడంటాడు. ఉద్యోగం అంటే ఈ ఉద్యోగం కాదు, మీరు లైఫ్లో ఇంకేమీ ఎదగలేరు కదా. ఈ ఉద్యోగంతో ఈ 5,000 రూపాయలతో మీరు జీవితాంతం ఎలా బతుకుతారు? మీకంటూ మళ్ళీ ఫ్యామిలీలో అవన్నీ వచ్చిన తర్వాత ఎట్లా బతుకుతారు? ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా అర్థం అవ్వట్లేదు. సో ఏదో మాకు జగనన్న కల్పించాడు, 50 కుటుంబాల మీద పెత్తనం అనేది మనకు వచ్చింది కదా అనేటట్టు వాళ్ళు తయారయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ ఎట్లాగానంటే ఇదంతా రేపు ఎలక్షన్ లో మనం ఓట్ బ్యాంక్ చేసుకోవాలి. సో ఎలా చేసుకోవాలి, ఈ ప్లాన్ లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. దీన్ని చెక్ పెట్టాలనుకున్నారు ఇది రేపు ఎలక్షన్ కమిషనర్ వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రతిదీ ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది ఏంటనేది మొత్తం ఒక అవగాహన అనేది ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్కే కానివ్వండి, ఎలక్షన్ కమిషనర్కి కానీ అక్కడ ఏం జరుగుతుంది, ఏపీ స్టేట్లో ఏంటి, ఎవరేం చేస్తున్నారు, ఇవన్నీ ఒక అవగాహన ఉన్నప్పుడు సో తప్పకుండా వాళ్ళకు ఒక అవకాశం అనేది తెలుస్తుంది. వీళ్ళు ఏంటంటే ఈ వాలంటరీ వ్యవస్థను పెట్టుకొని వీళ్ళు రేపు పొద్దున ఎలక్షన్లో ఓట్ మార్పిడి చేయటం కానీ ఇలాంటివన్నీ చేయటం అవకాశం ఉంది. సో వీళ్ళని కంట్రోల్ చేయాలి అని అంటే ఏం చేయాలనేది ఒక ఆలోచన వచ్చినప్పుడు వీళ్ళని దానికి రేపు ఎలక్షన్లకి వీళ్ళని దూరం పెట్టాలి. సో దూరం పెట్టే పని చేయటం జరుగుతుంది. అది మంచి పరిణామం. ఎందుకంటే వీళ్ళు వన్ సైడ్ గా డెసిషన్ తీసుకొని వెళ్ళేటట్లు ఉన్నప్పుడు సో ఇదో పెద్ద ఉద్యోగం లాగా వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు, ఇదే మనం ఒక అచీవ్మెంట్, ఇదే పెద్ద ఉద్యోగం, దీనికి మించిన ఉద్యోగాలు వద్దన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు రేపు మొత్తం సొసైటీ మొత్తం ఇంకా రేపు వచ్చే భవిష్యత్తులో వచ్చే పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళకి అవకాశాలు ఎట్లా వస్తాయి, రేపు పొద్దున స్టేట్ డెవలప్మెంట్కే కానీ ఇవన్నీ వాళ్ళు ఆలోచించట్లేదు. వాళ్ళు ఎంతసేపు ఇప్పుడు పరిస్థితి ఈ స్వార్థంగా వాళ్ళ స్వార్థం గురించి ఆలోచిస్తున్నారు, రేపు పొద్దున వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు కూడా వాళ్ళు ఆలోచించట్లేదు. సో అలాంటప్పుడు వాళ్ళని ఎలక్షన్ కి దూరంగా పెడితేనే రేపు ఓట్ అనేది కరెక్ట్ గా జరుగుతుంది, ఎలక్షన్ అనేది కరెక్ట్ గా జరుగుతుంది. అందుకే కలెక్టర్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళకు ఒక అధికారులకి అందరికి పాస్ చేశారు. సో వాళ్ళు ఎక్కడ కూడా ఎలక్షన్స్ ఆ సరౌండింగ్స్ లో కూడా వాళ్ళని పార్టిసిపేట్ చేయకూడదు, వాళ్ళు ఎక్కడ కనపడకూడదు అనేది మంచి డెసిషన్ తీసుకున్నారనే అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే గతంలో చూసినట్టయితే కొంతమంది మనుషులు ఏం చెప్పారంటే వాలంటీర్ని అక్కడ బూత్ ఏజెంట్లుగా కూర్చోవాలి, మీరు బూత్ ఏజెంట్లుగా అంటే ఓటర్లను తీసుకురావాలి, మీరు మీ ప్రజల మీద మీ ప్రభావం పడి వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు వేయించాలని కూడా చెప్పిన సందర్భాన్ని మనం చూసాం. సో మరి ఇప్పుడు
ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు మరి ఇప్పుడు? ఇది వరకు బూత్ ఏజెంట్లుగా వీళ్ళనే కూర్చోపెట్టాలనేది మాట ఉన్నది వాస్తవమే. కానీ అది వరకు కూడా ఎవరు కూర్చునే వాళ్ళు? గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్కూల్ టీచర్స్, వీళ్ళు ఇలాంటి వాళ్ళు కూర్చునే వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళని కూర్చోపెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఐడియా, ఆయన ఆలోచించిన విధానం. కాకపోతే ఇప్పుడు దాన్ని చెక్ పెట్టడం కోసమే వీళ్ళని ఆ సరౌండింగ్స్ లో కూడా కనపడకూడదు. సో కనపడిన వాళ్ళని ఫొటోస్ తీయటం కూడా చేస్తాము. తర్వాత రేపు వాళ్ళు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది గట్టిగా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా పంపుతున్నారు. సో వాళ్ళైతే ఖచ్చితంగా ఇంక ఎలక్షన్లు అక్కడ సరౌండింగ్ పోల్ బూత్ కాదు కదా, ఆ సరౌండింగ్ లో కూడా కనపడకుండా ఉంటారనేది అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు వార్నింగ్ కూడా వచ్చిందని మనం వింటున్నాం, కలెక్టర్లకు కూడా వార్నింగ్ వచ్చిందని వింటాం. మరి వాళ్ళు ఎలా స్టెప్ తీసుకుంటారు మేడం? కలెక్టర్స్ కూడా కొంచెం చేంజింగ్ అనేది జరుగుతోంది. ఇప్పుడు కాకినాడ దగ్గర జరిగింది. సో ప్రతి చోట కూడా కొంతమంది, అంటే అందరూ కూడా అనను కానీ కొంతమంది మటుకు గవర్నమెంట్ అనేది వస్తుంది పోతుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అలా ఉండటానికి కుదరదు. ఎందుకంటే వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఇది. సో వాళ్ళు ఎప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ కి లోపడి పనిచేయాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్ లో కానీ పబ్లిక్ కానీ చేయాల్సిన పనులు బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి కదా. కానీ అది కూడా విస్మరించి వాళ్ళు పార్టీలకి ఫేవర్ గా వెళ్తున్నారు. ఆ ఫేవర్ గా వెళ్తున్న వాళ్ళని ట్రాన్స్ఫర్స్ ఇలాంటివి ఏదో జరుగుతున్నాయి. కానీ వాళ్ళు ఎవరికి కోసం సర్వెంట్స్? పబ్లిక్ సర్వెంట్సా? ఒక రాజకీయ నాయకుడికి 5 ఏళ్ళు ఉన్న రాజకీయ నాయకుడికి సర్వెంట్ గా వచ్చారా? దేనికోసం వచ్చారు? అది వాళ్ళు ఆలోచించట్లేదు. సో డెఫినెట్ గా చేంజ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఒక దుర్మార్గుడు అయిన గవర్నమెంట్ లో ఒక అధికారంలో ఉన్న వ్యక్తి దగ్గర ఎవరైనా భయపడుతున్నారు. ఒకవేళ భయపడైనా చేయొచ్చు. అంటే అందరూ మనీకి ఇదైపోవటం కాదు, కొంతమంది బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఇలా కూడా వాళ్ళని లోపరుచుకొని చేస్తున్నట్టు కూడా అవ్వచ్చు. కానీ ఏదేమైనా కూడా అలా లొంగిపోవటానికో అలా అవ్వటానికో కుదరదు. కాబట్టి వాళ్ళు కూడా మార్పు అనేది వాళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చి కొంచెం ఖచ్చితంగా పనిచేస్తారని, అలా రాని పక్షంలో వాళ్ళని చేంజెస్ ఉంటాయి కదా. సో అదే రేపు వ్యతిరేకత ముందు ఏది పనికిరాదు. రేపు పొద్దున అదే జరగచ్చు. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.